నమస్కారం. ఆఫ్రికా అంటే మనకు అడవులు, ఎడారులు గుర్తుకొస్తాయి. కాని ఆఫ్రికా తీరంలో హిందూ మహాసముద్రంలో విసిరేసినట్లుండే కొన్ని చిన్న చిన్న ద్వీపాలున్నాయి. ఇవి ఎంత చిన్నవంటే వరల్డ్ మ్యాప్లో ఒక చిన్న చుక్కలా కనిపిస్తాయి. కాని వీటి విలువ మాత్రం వేల కోట్ల రూపాయలు. ఉదాహరణకు సీషెల్స్ లేదా మారిషస్ వంటి దేశాలు. కేవలం కొన్ని లక్షల జనాభా ఉన్న ఈ చిన్న ద్వీపాలు ప్రపంచ దేశాలకు ఎందుకు అంత ముఖ్యం? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పర్యాటక రంగం మరియు బ్లూ ఎకానమీ. మొదటి కారణం ప్రకృతి సంపద. ఇక్కడి తెల్లటి ఇసుక తిన్నెలు, స్ఫటికంలా మెరిసే నీలపు రంగు సముద్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులను ఆకర్షిస్తాయి. పర్యాటకం ద్వారా ఈ దేశాలు బిలియన్ల కొద్దీ ఆదాయాన్ని గడిస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడి సముద్రగర్భంలో ఉన్న ఖనిజ సంపద మరియు చేపల వేట, బ్లూ ఎకానమీ, ఈ దేశాలను అత్యంత ధనిక దేశాలుగా మార్చాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హనీమూన్ డెస్టినేషన్లలో ఇవి ఒకటిగా నిలుస్తాయి. వ్యూహాత్మక ప్రాముఖ్యత, స్ట్రాటజిక్ వాల్యూ. రెండవది మరియు అత్యంత ముఖ్యమైనది వీటి భౌగోళిక స్థానం. హిందూ మహాసముద్రం గుండా జరిగే అంతర్జాతీయ వాణిజ్యానికి ఈ ద్వీపాలు ఒక రక్షణ కవచంలా ఉంటాయి. అందుకే అమెరికా, చైనా మరియు భారతదేశం వంటి పెద్ద దేశాలు ఈ ద్వీపాల్లో తమ సైనిక స్థావరాలను, మిలిటరీ బేసెస్ను ఏర్పాటు చేసుకోవడానికి కోట్లాది డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. ఇక్కడ ఒక చిన్న పోర్ట్ లేదా ఎయిర్బేస్ ఉంటే సముద్ర మార్గంలో జరిగే వ్యాపారాన్ని మొత్తం నియంత్రించవచ్చు. అందుకే ఈ చిన్న ద్వీపాలకు అంత డిమాండ్. చిన్నవైనప్పటికీ ఈ ద్వీపాలు తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాయి. పర్యావరణ పరిరక్షణలో కూడా ఇవి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆర్థికంగా మరియు రక్షణపరంగా ఈ గోల్డెన్ ఐలాండ్స్ ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య పోటీకి కేంద్రబిందువుగా మారాయి. మరి ఈ అందమైన ద్వీపాల్లో మీరెక్కడ గడపాలనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వరల్డ్ మరియు బిజినెస్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.